సీనియర్ ప్రొఫెసర్ల ప్రమోషన్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలి. సీనియర్ ప్రొఫెసర్ల ప్రమోషన్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలి. చేతగాని వీసీ వెంటనే రాజీనామా చేయాలి. మహిళా విద్యార్థులకు రక్షణ కల్పించలేని వీసీ సిగ్గు మహిళా విద్యార్థులకు రక్షణ కల్పించలేని ఓయూ అధికారులు కల్పించాలి. మహిళా విద్యార్థులకు రక్షణను కల్పించాలి. మహిళా విద్యార్థులకు కట్టుదిట్టమైన రక్షణను కల్పించాలి. మహిళా విద్యార్థులకు రక్షణను కల్పించాలి. సదుపాయాలపైన లేకపోవడం సిగ్గు నిర్మాణాలపై ఉన్న దృష్టి మౌలిక సదుపాయాలపైన లేకపోవడం సిగ్గు తగ్గించాలి. పెంచిన కోర్సు ఫీజులను పరీక్ష ఫీజులను వెంటనే తగ్గించాలి. సిగ్గు మహిళా విద్యార్థులకు రక్షణ కల్పించాలి. తగ్గించాలి అన్ని కోర్సు ఫీజులను సీనియర్ ప్రొఫెసర్ల జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలి. తగ్గించాలి అన్ని కోర్సు ఫీజులను ఉస్మానియా యూనివర్సిటీలో మహిళా విద్యార్థులకు రక్షణ కల్పించాలని బీసెక్యూర్ కాంట్రాక్ట్ ను రద్దు చేయాలని అదేవిధంగా సీనియర్ ప్రొఫెసర్ల పదోన్నతుల్లో జరిగినటువంటి అక్రమాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీలో అశాస్త్రీయంగా పెంచినటువంటి పీహెచ్డీ, పీజీ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం లాంటి కోర్సుల ఫీజులు తగ్గించాలని అదేవిధంగా అన్ని రకాల పరీక్ష ఫీజులను తగ్గించి ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులకు మౌలిక సౌకర్యాలు, హాస్టల్ సౌకర్యాలు, అదేవిధంగా భోజన సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఏఎస్ఎఫ్ ఉస్మానియా యూనివర్సిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో వీసీ ఆఫీస్ ముందు మేము బైఠాయించి ధర్నా చేయడం జరిగింది. ఆ క్రమంలో వీసీ అక్కడికి రాకుండా విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుండా మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ యొక్క సమస్యలు మేము దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు పరిష్కరించకపోతే ఏఎస్ఎఫ్ ఉస్మానియా కౌన్సిల్ గా మేము ఖచ్చితంగా పోరాడతామని చెప్పేసి ఓయూ అధికారులకు హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఈ యొక్క అన్ని అంటే పిహెచ్డీ ఫీజులు, అదేవిధంగా పీజీ ఫీజులు, ఎల్ఎల్బీ ఫీజులు, అదేవిధంగా సీనియర్ ప్రొఫెసర్లో జరిగినటువంటి పదోన్నతుల్లో జరిగినటువంటి అక్రమాలపైన అదేవిధంగా మహిళా విద్యార్థులకు రక్షణ కల్పించాలని బీసెక్యూర్ ను రద్దు చేసిన విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని వాటిని ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.